హాయ్ అండి. నేను మీ అనిని. చాలామంది పెట్స్‌ని కొనుక్కుంటారు. కొనుక్కుని ఇదిగో ఇలా రోడ్డు మీద వదిలేస్తారు. ఎందుకంటే ఏమన్నా అంటే మేము ఫంక్షన్‌కి వెళ్తాము, లేదా మేము పెళ్ళికి వెళ్ళాలి, లేదా మాకు ఇంట్లో అవ్వట్లేదు, చేయడానికి అవ్వట్లేదు, మా మమ్మీ చేయలేకపోతున్నారు అని చెప్పేసి వదిలేస్తున్నారనమాట చాలామంది. అంటే కొంతమంది మాత్రమే, అందరిని నేను అనవట్లేదు. కొంతమంది మాత్రమే. పెట్స్‌నయితే దయచేసి కొనుక్కొని ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు కదా! కొనుక్కున్నప్పుడు అంతే ఇష్టంగా వాటికి చివరి వరకు తోడుగా ఉండండి. చాలామంది మా పాప ఏడుస్తుందని కొన్నాము, మా పాప ఫుడ్ తింటదని కొంటున్నాము అని మాత్రం అలా చేయకండి. మీ హార్ట్‌ఫుల్‌గా మీరు మీ ఇంట్లో ఒక మనిషిలా, లేదా మీ ఇంట్లో ఒక నంబర్‌లా చూసేలా అయితేనే తీసుకోండి. వాటికి తెలీదు కదా! మనం ఏం చేస్తున్నామో, ఏం పెడుతున్నామో, వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నామో తెలీదు. వాటినేమో రోడ్డు మీద వదిలేస్తారు. వదిలేయడం వల్ల స్ట్రీట్ డాగ్స్ కరిచేయడమనో, లేకపోతే ఏదో ఒకటి గుద్దేయడమనో, లేకపోతే కాలు ఇరిగిపోవడమో, ఏదో ఒకటి జరుగుతది. అలా జరగడం వాటికి తెలీదు. అలా ఎళ్ళాలి, ఇలా ఎళ్ళాలని సడన్‌గా మనం రోడ్డు మీద వదిలేస్తాం. అప్పుడు అవి ఎలా బతుకుతాయి? బతకగలవు, బతకలేవు కదా! మనం ఇంట్రెస్ట్‌గా ఉండి, మనం మంచిగా పెంచుకోవాలి. అది మన ఫ్యామిలీ మెంబర్ అనుకున్న వాళ్ళు మాత్రమే పెట్స్‌ని తీసుకోండి. మా పాప తినట్లేదని నేను తీసుకున్నాను, మా పాపకి పెట్టాలి, లేకపోతే మా బాబుకి చూపిస్తూ తినిపించాలి అనే ఈ ఆలోచన మేరకైతే తీసుకోకండి. ఇది కరెక్ట్ కాదు. చాలా పెట్స్ ఫుడ్ లేక మనుషుల్ని కరిచేయడము, లేదా వేరే వాళ్ళని ఎవరినన్నా ఇది చేయడము, చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని అలా కొరుకుతూ ఉంటాయన్నమాట. సో, మనం పెంచుకున్నప్పుడు మనమే కేర్‌ఫుల్‌గా పెంచుకోవాలి. ఇలాంటి పనులైతే చేయకూడదు. ఇలా చేయడం వల్ల అయితే మనకే ప్రాబ్లమ్ అవుతది అనమాట. ఇలాంటి వీడియోస్ మీ దాకా రావాలంటే మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.